UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మీ మిత్రులు బీజేపీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు మరి ఎక్కడ కనపడతలేరు. వాళ్ళ గురించి మాట్లాడరా? మీరు గెలిపించినటువంటి 8 మంది ఎంపీలే. మళ్ళా మీ దయా దాక్షిణ్యాలతోటి గెలిచిన 8 మంది ఎంపీలు ఎంతమంది గ్రౌండ్లకు పోయిర్రో మీరే చెప్పాలి. నిన్నటి పేపర్ ఇయాట్ పేపర్ మొన్నటి పేపర్ తీద్దాం. ఎంతమంది కాంగ్రెస్ నాయకులు గ్రౌండ్లో ఉర్రు. టీవీ ఛానళ్లలో కూడా మనం ఒకసారి యూట్యూబ్లోకి పోయి రివర్స్ పోయి చూద్దాం. ఎంతమంది గ్రౌండ్లో ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, ఎంతమంది బీజేపీ నాయకులు, ఎంతమంది బీఆర్ఎస్ నాయకులు. కేటీఆర్ గారు ఫామ్ హౌస్లోనే ఉండి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తలేడు. మొన్ననే తొడగొడతా బయటకు వస్తా ప్రజల గురించి మాట్లాడతా ప్రజల కష్టాలు తెలుసుకుంటా అని చెప్పిన కేసీఆర్ ఇంత పెద్ద విపత్తు వస్తే కూడా వచ్చే ప్రయత్నం చేయలేదు. కొడుకొచ్చి విదేశాలలో ఎక్స్ ప్లాట్ఫామ్ మీద చిల్లర మల్లర మాటలు మాట్లాడుతుండు. ఇప్పుడు ఇంకా లేడీ డాన్ కూడా వచ్చింది. నేను ఇంతకుముందు మొండి ఉండే ఇప్పుడు జగమొండి అవుతా అన్నది. మరి జగమొండి ఎటు పోయింది? వచ్చి రాగానే మరి ప్రజల కష్టాలలో పాలు పంచుకోవాలి కదా. ఆ రోజు వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి ఓపెన్ టాప్ జీబెక్కి ఏది అరవడం కాదు. ఇలా ప్రజల కష్టాలలో ప్రజల కష్టాల గురించి మాట్లాడాలి కదా. ఇక అన్నిటికంటే ఎక్కువ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు బీజేపీ మంత్రి క్యాబినెట్ మినిస్టర్ ఇవాళ ఆయన ఒక్కటే విషయం చెప్తాడు. ఏమంటాడు? మా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ 1345 కోట్లు రెడీగా ఉందంటాడు. మళ్ళీ ఆయనే చెప్తాడు పోయినసారి జూన్లో ఇల్లు సర్టిఫికేట్లు ఇవ్వనందుకు 208 కోట్లు ఇవ్వలేకపోయినామంటాడు. అరే ఒక పక్కన ప్రజలు విపత్తు వచ్చి ఆస్తి నష్టం జరిగి ప్రాణ నష్టం జరిగి అల్లకల్లోలం ఉంటే ఈ రూల్స్ ఏంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 6000 కోట్ల నష్టం వాటిల్లు ఉంటుందనే అంచనాలకు వచ్చిర్రు. జాతీయ విపత్తు కింద ఇమీడియట్గా డిక్లేర్ చేసి దీన్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. ఈ టైంలో మనం లెక్కల పత్రాలు మాట్లాడుకునే సమయం ఇది. అప్లికేషన్లు సర్టిఫికెట్లు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు యూసీలు తీసుకునే సందర్భమా ఇది? ఇమీడియట్గా ప్రజలకు కావాల్సింది ఇమీడియట్గా సోర్సు. నేను ముఖ్యంగా బాధ్యతగా ఉన్నటువంటి 2 మంత్రులు ఉన్నారు. ఒక ఎంఓఎస్ ఒక క్యాబినెట్. వాళ్ళు ఇమీడియట్గా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ని 6000 కోట్లు నష్టం జరిగినప్పుడు వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏదో ఒకటి చేసి ఇమీడియట్గా ప్యాకేజ్ ఒకటి రిలీఫ్ ప్యాకేజ్ అనేది రిలీజ్ చేయాలి. కండిషనల్ ప్యాకేజెస్ ఉన్నాయని చెప్పి దులుపుకొని పోతే వీలు కాదు. వాస్తవాలు ఏందో చెప్పాలి. అంటే 1345 కోట్లు ఉన్నాయని చెప్పడం ఏంది? 208 కోట్లు పోయినసారి జూన్లో వీళ్ళ యూసీ సర్టిఫికెట్లు ఇవ్వనందువలన అయిపోయినాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈవెన్ కాంగ్రెస్ వచ్చి కూడా దాన్ని రిలీజ్ చేసుకోలేకపోయిందని చెప్తుడు. కన్ఫ్యూజ్ చేసే విధంగా అంటే మేము ఆల్రెడీ ఇస్తున్నట్టు ఇచ్చినవి ముట్టుకునేటట్టు కాకుండా చూసేటట్టే వినేటట్టే. ఇవాళ అవసరం ఏంది? డబ్బులు ఇమీడియట్గా ఈరోజు అవసరం ఉన్నాయి రైతులకు కానీ ఎవరైతే ఆస్తి నష్టమైన వాళ్ళకి కానీ ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకి కానీ. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నారు. వాళ్ళ కష్టాలు నిర్మూలించాలంటే హైడ్రా అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా పుంజుకునే అవసరం ఉంది. వచ్చే వానకాలం కల్లా చెరువులు విశాలంగా ఉండాలి, నీళ్లు ఎక్కడ నిలవద్దు, నాలాలన్నీ ఓపెన్గా ఉండాలి, వాన నీళ్లు అన్ని రిజర్వాయర్లకు చేరే విధంగా ఉండి మళ్ళా రైతులకు పనికొచ్చే విధంగా వాన నీళ్లు వాడుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటికీ ఇవన్నీ చేయాలంటే 4 గోడల మధ్యన ఎన్ని మీటింగులు పెట్టుకున్నా, 4 గోడల మధ్యన ఎన్ని మాట్లాడుకొని ఎన్ని కమిటీలు వేసుకున్నా దీనికి కావాల్సింది అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్, 2 ప్రజల సపోర్ట్. అది వస్తేనే రానున్న రోజులలో ఇట్లాంటి ప్రతి సంవత్సరం ప్రతి వానకాలం మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నుంచి బయటికి పోతాం. అంతే తప్ప టెంపరీ ఇలా రాజకీయాలు చేసుకుంటే వచ్చేది పోయేది ఏం లేదు. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు మీకు అధికారం ఇచ్చిర్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చిర్రు మంచి చేయమని. 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఇంకా 4 ఏళ్ళ పైచిలుకుంది సమయం. ఈ 4 ఏళ్ళ పైచిలుకు దాకా మేము ఏం చేస్తామో ప్రజలు రేపు మాకు మళ్ళీ మా పాలనను చూసి మళ్ళీ మమ్మల్ని ఇదే రాష్ట్రానికి మళ్ళీ ప్రభుత్వంలోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు సమయం మాకు సమయం ఉంది.
ప్రజాపాలన అందియాలన్న పట్టుదల ఉంది. ప్రతిపక్షాలను ఒక్కటే కోరుకుంటున్నాం, పదే పదే చెప్తున్నాం, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ ఉండాలని. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.